హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 182 పోస్టులతో రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ కూడా వెరీ సూన్ రిలీజ్ కాబోతోంది. సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. మొత్తం 14,000కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు జనరల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ కలిపి ఈ యొక్క మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని అలాగే శాంపిల్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ అయితే తీసుకోండి. ఈ యొక్క మెటీరియల్ అనేది మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కలిపి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, గ్రూప్ 2 వేకెన్సీస్కి సంబంధించి గతంలో జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి వేకెన్సీస్ కంటే కొంతమేరకు ఇంక్రీజ్ చేసి మొత్తం 182 పోస్టులతో భర్తీ చేయాలని చెప్పేసి నిన్ననే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకి రావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు, వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏంటనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో చివరి వరకు వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ గ్రూప్ 2కి సంబంధించి ఏజ్ లిమిట్, ఎలిజిబిలిటీ కండిషన్స్, సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి 2018లో రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏ పోస్టులకి సంబంధించి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలనేది ఫస్ట్ చూద్దాము. సో ముందుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించి ఇవి మనకి ఏపీ మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీసెస్ కింద ఉంటాయి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి BA లేదా BSc డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సబార్డినేట్ సర్వీసెస్ కింద ఉండేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా ఎక్కువ మంది పోటీ పడేటువంటి పోస్టులు వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించినటువంటి పోస్టులు. సో డిప్యూటీ MROకి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ ఏపీ లేబర్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్కి సంబంధించి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి లైక్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ADO పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. లేదా మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీలో పర్టికులర్ డిప్లొమా కలిగి ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డిగ్రీ అనేది లేకపోతే టెక్స్టైల్ టెక్నాలజీలో మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. లేదా ఏ డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఏపీ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ రిజిస్ట్రార్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి GID డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ లేదా కామర్స్ని సబ్జెక్ట్స్గా కలిగి ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు లా డిపార్ట్మెంట్ నుంచి పొంది ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మస్ట్ హోల్డ్ ఏ డిగ్రీ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కాపరేటెడ్ బై అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ ఆడిటర్ ఇన్ ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ అకౌంట్ ఇన్ బ్రాంచ్ 1 కేటగిరీ 1 HOD కింద ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్లో మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ కలిగి ఉన్నటువంటి డిగ్రీ కనుక చేసినట్లయితే
అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే దీనితో పాటు ఇక్కడ పాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్ కోర్స్ కూడా కలిగి ఉండాలి. సో అది ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ డిజైనింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్స్ అయితే కలిగి ఉండాలి. లేదా మీరు ఇక్కడ డిగ్రీ అనేది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసిన, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన, బీకామ్ కంప్యూటర్స్ చేసిన, బీఏ కంప్యూటర్స్ చేసిన, లేదా బీటెక్ బీఈ అనేది కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ డిగ్రీస్ చేసిన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనితో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇంకా సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2 కేటగిరీ 1కి సంబంధించి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండి దీనితో పాటు ఆఫీస్ ఆటోమేషన్ కానీ, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ కానీ, లేదా వెబ్ డిజైనింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్లో ఏదో ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది మీరు కలిగి ఉండాలి. లేదా బీసీఏ, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ లాంటివి, బీటెక్ బీఈ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ డిగ్రీస్ చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేయొచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏ డిగ్రీ కలిగి ఉన్నా కూడా ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇన్ లేబర్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ పిహెచ్ అండ్ ఎంఈ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కలెక్టరల్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి, జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, జూనియర్ అసిస్టెంట్ ఇన్ షుగర్ అండ్ షుగర్ కేన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి, అలాగే మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1 వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. దీనితో పాటు ఇక్కడ మీకు ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్, వెబ్ డిజైనింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి మ్యాక్సిమం చాలా వరకు పోస్టులకి ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి మాత్రం కొన్ని సర్టిఫికేట్ కోర్సులు అయితే అడగడం జరిగింది. ఇంకా మనకి ఇచ్చినటువంటి పోస్టుల్లో పోస్ట్ కోడ్ నెంబర్ 7 అంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఫర్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి హైట్ ఎంత ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి మెన్కి. ఇక్కడ చెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ నాట్ బి లెస్ దాన్ 81 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఎక్స్పిరేషన్ విత్ ఏ మినిమం ఎక్స్పెన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ మస్ట్ నాట్ బి లెస్ దాన్ 152.5 సెంటీమీటర్స్ హైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 45.5 kgs వెయిట్ అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. విజువల్ స్టాండర్డ్స్కి సంబంధించి యాజ్ పర్ జియో ఎంఎస్ నెంబర్ 147 ప్రకారం అక్కడ జియోలో మెన్షన్ చేసినటువంటి యొక్క మెజర్మెంట్స్ అండ్ దీనికి సంబంధించిన స్టాండర్డ్స్ అయితే ఉండాలని డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. సిలబస్ చూసే ముందు ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఏపీపీఎస్సీ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 7 ఏదైతే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎన్సీసీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ ది స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏపీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్స్, ఏపీఎస్ఈబి, ఇంకా మున్సిపాలిటీస్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేయాలనుకుంటే వారికి 5 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 48 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇంకా విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అండ్ నాట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 43 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందని డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెడతారా లేదనేది కన్ఫర్మేషన్ లేదు. కానీ సో ఒకసారి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెడితే అందులో ఉండేటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. సెక్షన్ ఏ, బీసీ అని చెప్పేసి ఇక్కడ 3 sectionsగా ఇప్పుడు డివైడ్ చేయడం జరిగింది.
ఇక్కడ సెక్షన్ ఏ కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సెక్షన్ బి కింద సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సెక్షన్ సి కింద ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి టోటల్గా ఈ 3 సెక్షన్లు కలిపి 50-50-50 చొప్పున 150 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో 150 మార్క్స్కి ఇచ్చారు. 150 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి 670 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మనకి తర్వాత రిలీజ్ కాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ ఇతర పోస్టులు కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ పర్టికులర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి వారు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మనకి 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 కింద సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేపర్ 3 వచ్చేసి ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ, కాంటెంపరీ ప్రాబ్లమ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో ప్రతి పేపర్ నుంచి 150 క్వశ్చన్స్ చొప్పున మనకైతే అడుగుతారు. మొత్తంగా మనకి ఇక్కడ చూసినట్లయితే 450 మార్కులకి మనకి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మనకి ఇక్కడైతే కండక్ట్ చేస్తారు. ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి 1:2 రేషియోలో దీనికి సంబంధించి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. 1:2 రేషియో విత్ రిఫరెన్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నోటిఫైడ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, స్టేట్ వైడ్ ఉండేటువంటి మనకి ఇక్కడ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇంకా జనరల్ సైన్స్ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే జాగ్రఫీ నుంచి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఏపీ హిస్టరీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంకా బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనకి ఏదైతే యాప్టిట్యూడ్కి సంబంధించి టేబుల్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇంకా మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్, ఆర్టికల్స్ కావచ్చు, ఇంకా అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకానమీలో మనకి ఇండియన్ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ నుంచి, బడ్జెట్ నుంచి, ఎకనామిక్ సర్వే నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్, ఎకనామిక్ పాలసీస్ గురించి, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. తర్వాత మనకి ఇదే సిలబస్ మనకి మెయిన్స్కి కూడా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదే సిలబస్ ఉంటుంది. ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన టెస్ట్ అయితే పెడతారు. 30 మినిట్స్ ఉంటుంది, 50 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి ఇక్కడ 15 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో టోటల్ 50లో వారికి రావాల్సింది 15 మార్క్స్ రావాలి. అదే బీసీ క్యాండిడేట్స్కి 17.5 మార్క్స్ రావాలి. ఓసీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేసి 20 మార్క్స్ రావాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పర్టికులర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా 5 పార్ట్స్లో మనకి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. టైపింగ్ ఏ లెటర్ లేదా పాసేజ్, పారాగ్రాఫ్కి సంబంధించి 15 మార్క్స్కి ఇస్తారు. ఎంఎస్ వర్డ్లో మీరు ఇది టైప్ చేయాల్సి ఉంటుంది 150 వర్డ్స్లో. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఏ టేబుల్ లేదా గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో మీరు దీనికి సంబంధించి ఒక టేబుల్ని ప్రిపేర్ చేయాలి లేదా గ్రాఫ్ని ప్రిపేర్ చేయాలి, 10 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఎంఎస్ పవర్ పాయింట్లో మీరు క్రియేట్ చేయాలి 2 స్లైడ్స్, సో 10 మార్కులకు ఉంటుంది. తర్వాత క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేసెస్కి సంబంధించి 10 మార్కులకు ఉంటుంది. ఇది మీరు దీనికి సంబంధించి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిస్ప్లేయింగ్ ది కంటెంట్ ఆఫ్ ఈమెయిల్కి సంబంధించి మీరు ఈమెయిల్ ఇన్బాక్స్లో దీనికి సంబంధించి ఏ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేయాలనేది ఇస్తారు. సో 5 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 50 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్ ఇది. బట్ ఈ మార్క్స్ని మీకు ఫైనల్ మెరిట్లో అయితే
మిమ్మల్ని ఈ యొక్క మార్క్స్ని కన్సిడర్ చేయరు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేసి ఆ మార్కుల ఆధారంగానే మెరిట్ బేసిస్ ఆధారంగా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి రీసెంట్గా పిఆర్సీ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి సో దాన్ని బట్టి చూస్తే మనకి 2018లో మెన్షన్ చేసినటువంటి శాలరీస్ కంటే కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీస్ మనకి ఎక్కువగానే ఉంటాయి, కొంతవరకు ఎక్కువగానే ఉంటాయి. పిఆర్సీ కూడా ఎక్కువగా మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనకి ఇక్కడ కొంతవరకు శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రతి పోస్ట్కి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బెస్ట్ బుక్స్ లిస్ట్ అనేది నేను మీకోసం ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఈ బుక్స్ అన్నీ కూడా మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇక్కడ ప్రైసెస్లో మీకు చేంజెస్ అయితే కనిపించవచ్చు కానీ బట్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆథర్స్ యొక్క బుక్స్ అనమాట. సో ఇండియన్ పాలిటీ గురించి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ, ఇంకా బైఫర్కేషన్ ఆఫ్ ఏపీకి సంబంధించి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బుక్స్, ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి బుక్స్, అలాగే ఏపీ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఇక్కడ 3 ఆథర్స్కి సంబంధించిన పేర్లు అయితే మెన్షన్ చేశాను. సో అందులో మీరు ఎవరు తీసుకున్నా కూడా మీకు మంచిగానే అవి బుక్స్ యూజ్ అవుతాయి. తర్వాత మోడర్న్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్కి సంబంధించినటువంటి బుక్స్, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్కి సంబంధించి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. ఎవరైతే గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఇది యూజ్ అవుతుంది. గ్రూప్ 3 నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ బట్ ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇక్కడ జీవీకే పబ్లికేషన్స్ అనేటువంటి బుక్ తీసుకోవచ్చు. ఇంకా ఏపీ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ కూడా మీకు మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ అయితే మీకు పనికొస్తుంది. ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నేను మీకోసం ఇక్కడ ఈ యొక్క లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. మీరు ఒకసారి చూసి ఈ బుక్స్ అయితే కొనుక్కోండి. మీకు ఖచ్చితంగా ఈ బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి మంచి బుక్సా కాదనేది మీకు డౌట్ ఉన్నట్లయితే ఆల్రెడీ ఏపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను అయితే అడిగి తెలుసుకోవచ్చు. ఇంకా ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్. మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. అది ఎప్పుడనేది తెలియదు కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.